మనం చూసుకున్నట్లయితే సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగింది. సోమవారం ఎలా ఉండబోతుంది ఏంటనేది అయితే మనం ఇక్కడైతే చూడబోతూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తమిళనాడు దగ్గర అయితే అల్పపీడనం ఏర్పడింది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో గ్రీన్ కలర్లో మనకు కనబడుతుంది కదా, ఇక్కడ తమిళనాడు దగ్గర అల్పపీడనం అయితే ఏర్పడింది. ఈ అల్పపీడనంతో మనకి ఏపీ తెలంగాణలో ప్రభావం ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడైతే లేదనమాట. సోమవారం నాడు అయితే దీని ప్రభావం అయితే ఉండదు. అదేవిధంగా మనకి మధ్య భారతదేశంలో కూడా ఈ అల్పపీడనాలు అయితే ఏర్పడ్డాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అయితే ఉన్నాయన్నమాట. ఏపీ తెలంగాణ మనకు సోమవారం చూసుకున్నట్లయితే పెద్దగా ఈ అల్పపీడనలు అయితే వీటి వల్ల వర్షాలు అయితే రావు. కాకపోతే వీటి కారణంగా వాతావరణం అయితే మేఘావృతమై ఉండే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఈ విధంగా అయితే అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట. సో దీనివల్ల మనకి క్లైమేట్లో చేంజ్ అయితే రావడం జరిగింది. అంటే వాతావరణంలో మార్పులు అయితే రావడం అయితే జరిగింది. ఏపీ తెలంగాణలోని కొంతవరకు మేఘావృతం ఉంటుంది, చలి అయితే పెరుగుతూ ఉందన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు. ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ ఇస్తూనే ఉంటాను నేను. మన ఛానల్ ద్వారా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.